మన ప్రభుత్వం ఉండగా ఏముండే? ఒక్కనాడంటే ఒక్కనాడు 10 ఏళ్లలో కేసీఆర్ నోటి నుంచి వాని జైల్లో పెడతా, వీని కేసులో పెడతా అనే మాట విన్నామా అప్పుడన్నా? మంత్రులుగా మేమెవరమైనా జిల్లాలో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, ఒక్కరోజు అంటే ఒక్కరోజు పలానోని జైలు ఇస్తాం, పలానోని మీద కేసు పెడతాం అనే మాటలు ఎప్పుడన్నా విన్నామా? అసలు కేసు పెడితే కేసు గురించి చెప్తే ఎస్ఐ చెప్తాడు, పలానోడు నేరం చేసిరు, పట్టుకొచ్చినా పంపించినా అని ఎస్ఐ చెప్తాడు. ఇంకేదైనా కొంచెం పెద్దదైతే డిఎస్పీనో ఎస్పీనో చెప్తారు. కానీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు పోలీసులు చేయవలసిన పని మాత్రమే చేస్తున్నారు. అది కూడా సక్రమమైంది కాదు. లీకేజీలు, ఫేక్ వార్తలు, లీకేజీ వార్తలు, ఉన్న సమస్యను లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమించేసే ప్రయత్నం. చెప్పిండ్రు, మేము మొదటి రోజే చెప్పినాం, మీ కేసులు గీసులు విచారణలు పెద్ద సమస్య కాదు, చేసుకోండి. కానీ అది మాత్రమే పరిపాలన కాదు. పరిపాలన అంటే వేరే ఉంటుంది, ప్రజల సంక్షేమం కొరకు ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉంటుంది. దానిపైన దృష్టి పెట్టండి అని 100 రోజులు దాటింది. మొట్టమొదటి 9వ తారీఖు ఇస్తాం మేము అని చెప్పింది వాళ్ళే. రైతు భరోసా 9 నాడే ఇస్తాం. అయ్యేంటి 13 హామీలు, 6 హామీలు, 13 పథకాలు 9వ తారీఖు నాడు ఇస్తామన్నారు. డిసెంబర్ 9 వచ్చింది. 100 రోజులు అడిగినారు. సరే 100 రోజులు కూడా చేయని అనుకున్నాం. మేము మాట్లాడలే, కేసీఆర్ గారు ఏం నోరు ఇప్పలే. మాకు కూడా చెప్పిండు కేసీఆర్ సార్, కొత్త ప్రభుత్వం కదా, కొద్దిగా సెటిల్ కానివ్వండి, కుదురుకోనియండి, మీరు కూడా ఎవరేం తొందరపడి అనకండి, సమయం ఇద్దాం. వాస్తవానికి ఇచ్చే అక్కర లేదు, ఒక నిమిషం కూడా ఇచ్చే అక్కర లేదు. మన చేతి నుంచి వాళ్ళు ఎప్పుడైతే అధికారం తీసుకుంటూ ఆ క్షణం నుంచి వాడిదే బాధ్యత. రాజ్యం అంటే అట్లే ఉంటుంది. అదే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చేది. 10 రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుబంధ సంఘాలతోని కరెంట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం అని చెప్పి సెక్రటేరియట్ మీద దాడి చేసింది. ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పంపించి 10 రోజులలోనే. అంతకుముందు వీళ్ళు ఇచ్చి ఎరగబెట్టిర్రా అంటే మనలాగా 24 గంటల కరెంట్ ఇచ్చిన వాళ్ళు ఏం గారు. వీళ్ళు 5 ఏళ్ళు ప్రజల్ని ఏడిపించిపోయిన వాళ్ళే, కరెంట్ ఇవ్వకుండా నాశనం చేసిపోయిన వాళ్ళే. వీడు ఇయ్యంది వాడేదో ఇయ్యలేనట్టు 10 రోజులు కాకముందే. కానీ ఇక్కడ 100 రోజుల సమయం అడిగినారు. సరే ఇస్తామని చెప్పినాం. 100 రోజుల సమయం కూడా ఇచ్చినాం. వాడు తిన్నదరక్క మనల్ని పిలిచి లేపి తన్నించుకున్నాడు అసెంబ్లీ పెట్టి. వచ్చిన మాటలు మాట్లాడి, మిత్రులు నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారిని వేదికకి రావాల్సిందిగా కొంచెం జరగండి. ఇంకా నేను జరిగి ఇది కూర్చోండి. అసెంబ్లీ పెట్టాలి, అసెంబ్లీ తప్పకుండా పెట్టాలి, వాస్తవాలు మాట్లాడాలి, ప్రజలకు ఏం చేయబోతున్నారో వివరించాలి, ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే ప్రతిపక్షం మా దృష్టికి తీసుకురమ్మని చెప్పాలి.